గేమ్ చేంజర్ అవుతుందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని అసంతృప్తితో ఉన్న దళితులందరినీ బయటకు తీసుకువచ్చి ఏకం చేయటమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రభుత్వంపైన అసంతృప్తితో ఉన్న దళిత నాయకులు ప్రతిపక్ష పార్టీల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడమే ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ అని తెలిపారు. సింహగర్జనకు సంబంధించిన పోస్టర్లను హర్షకుమార్ రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సిన అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయడంతో ముఖ్యమంత్రికి అంబేద్కర్ అంటే ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఈ నలుగురు, జగన్మోహన్ రెడ్డి, రాజు, ఈ నలుగురు పెత్తందారులు, సామంతరాజు. ఎవరు పెత్తందారులు? ఒక్క మంత్రి కన్నా స్వాతంత్రం ఉందా? అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిన గొప్ప మనిషి, రాజ్యాంగ నిర్మాత. రాష్ట్ర బడ్జెట్ నుంచి కట్టారా? రాష్ట్ర బడ్జెట్ నుంచి కాకుండా ఎస్సీ సభ నిధులతో మీరు కట్టారు. అది అంబేద్కర్కి ఇచ్చే గౌరవం రాష్ట్ర ప్రభుత్వం. దళితుల్ని ఖచ్చితంగా వైసీపీ నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత నేను వేసుకున్నాను నెత్తి మీద. దళితులకు మాత్రమే విద్య దూరం చేస్తున్న విధానం. అన్నిటికన్నా దారుణం ఏంటంటే 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 150 సీట్లు, 20 సీట్లు సెంట్రల్ రిజర్వేషన్ కని పెంచి పేదవాళ్ళు అనుకున్న వాళ్ళు, దళితులు, బీసీలు మెడికల్ కోర్స్ చదవకూడదు అన్నది ఈయన ఉద్దేశం. 175 కాదండి, వైనాట్ 175 సిద్ధమా అంటాడు. ఏంటో పోయి వైనాట్ 175 అంటే ఏ రకంగా ఆయన అనుకుంటున్నారండి? వైసీపీ నాయకులు అండి. ఇక్కడ దళిత యువకుడిని శిరోమణం చేసింది కూడా వాళ్ళే. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు, వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక తన డ్రైవర్ ఎస్సీ అతన్ని కూడా చంపేసి నేనే చంపానంటే అతన్ని బెయిల్ ఇచ్చేశారు. దళిత జాతి మేల్కొనాలి. దళిత జాతి మేల్కొనడానికి, దళిత జాతి ఆత్మగౌరవానికి, దళిత జాతి ఆత్మాభిమానికి దళిత జాతి గుండె చప్పుడిని వినిపిద్దామనే రేపు ఫిబ్రవరి 11వ తారీఖున మేము మేనగిరిలో సభ పెట్టాం. రాజమండ్రి 11వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి అందరూ విశాఖపట్నం నుంచి వేలాదిగా తరలి వస్తున్నారు. మరొకసారి వాళ్ళకి చెప్పుదామని చెప్పి ఉద్దేశంతో